లో మీ అందరికంటే ముందు వర్షాలు అక్కడ మొదలయ్యాయి 3-4 రోజుల క్రితం నుంచే. నెల్లూరు సిచ్యువేషన్ ఎలా ఉంది? చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆ కోస్టల్ పరిస్థితులు ఎలా ఉన్నాయి? మహేష్, ఎలా ఉంది సిచ్యువేషన్? ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? ఒకవేళ తుఫాను తీవ్రంగా ఉంటే అది ఆదుకోవడానికి, ప్రజలను ఆదుకోవడానికి కానీ, పునరావాస కేంద్రాలు తరలించడానికి కానీ. వెంకటకృష్ణ సార్, ప్రధానంగా చూస్తే ఈ తుఫాన్ అనేది చాలా తీవ్రంగా ఉంటుందని చెప్పి మత్స్యకార గ్రామాల్లో ప్రజలకు చెబుతున్నారు. దాదాపు కొంత వృద్ధులతోటి మనం ఈరోజు ఉదయం తీరం ప్రాంతానికి వెళ్ళినప్పుడు మాట్లాడాము. వాళ్ళు టెక్నాలజీ అదేం తెలియదు, కానీ అలల ఉధృతి ఇవన్నీ కూడా చూసి ఇది ఖచ్చితంగా చాలా పెద్ద తుఫాన్ అని చెప్పి చెప్పుకొస్తున్నారు. ఎలాగంటే అది ఉదయం వరకు కూడా సముద్రంలో అలల ఉధృతి చాలా తక్కువగా ఉంది, కానీ అకస్మాత్తుగా గంటకి కూడా పెరుగుతూ ఈ రోజున సముద్రంలో అలల ఉధృతి చాలా వేగంగా ఉంది. ఉవ్వెత్తున ఎగిసి పడుతున్నాయి, రాకాశ అలల్లాగా ముందుకు దూసుకొస్తున్నాయి. 50 మీటర్ల నుంచి 100 మీటర్ల వరకు కూడా సముద్రం ముందుకు రావడం జరిగింది. మత్స్యకారులు సైతం అలలను చూసి కొంత భయపడే పరిస్థితి ఉంది. ఇక అధికారుల విషయానికి వస్తే తీర ప్రాంత గ్రామాల్లో తీరం వెంబడి ఉండే మత్స్యకార గ్రామాలపైన ఫోకస్ పెట్టారు. ఒకవైపు బకింగ్హామ్ కెనాల్, మరోవైపు సముద్రం. ఈ మధ్యలో కొన్ని గ్రామాలు ఉన్నాయి. బకింగ్హామ్ కెనాల్ కానీ పొంగితే అవతలకి వెళ్ళే అవకాశం కూడా ఉండదు. ఈ కారణంగా వాళ్ళందరినీ ఇమ్మీడియట్గా తరలించేందుకు ఏర్పాట్లన్నీ కూడా చేశారు. అంబులెన్సులు, అలాగే వాహనాలు, పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపు వైద్య సహాయం అందించేందుకు అవన్నీ కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. వాళ్ళైతే మత్స్యకార గ్రామస్తులందరూ కూడా ఏ టైనైనా వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. వర్షాలు ఇప్పటి వరకు అయితే పెద్దగా ఇబ్బంది లేదు, కానీ ఈ రోజు రాత్రికి లేదా రేపు భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు. భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు వస్తే, వరదలు వస్తే మాత్రం చాలా తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే సోమశిల డ్యాంలో దాని కెపాసిటీ 78 టీఎంసీలు అయితే 70 టీఎంసీ వరకు నీటి నిల్వ ఉంది. పై ఎత్తు నుంచి 25,000-30,000 వరకు కూడా వాటర్ వరద నీరు వస్తూ చేరుతుంది. అదేవిధంగా కిందకి 35,000 క్యూసెక్లకు పైగా విడుదల చేస్తున్నారు. సోమశిల పక్కన ముందు వైపు పెన్నా నది పక్కన ఇరువైపులా కూడా గత వైసీపీ పాలనలో కట్టలన్నీ కూడా తవ్వేయడం జరిగింది. ఆ కారణంగా గతంలో కూడా చాలాసార్లు గ్రామాలన్నీ కొట్టుకోపోయాయి. రాజు కాలనీ అయితే తుడిచిపెట్టుకోపోయింది, కేవలం వాళ్ళ అక్రమంగా ఇసుక తవ్వకాల వల్ల. ఇప్పుడు అవన్నీ కూడా పటిషన్ చేస్తున్నారు, మొత్తం పటిషన్ చేస్తున్నారు. మరోవైపు కండలేరు జలాశయం, అంటే ఆ పన్నా పరివాహక ప్రాంతంలో ఏ గ్రామానికి కూడా ముప్పు లేకుండా చర్యలు తీసుకోవడం జరిగింది. మరోవైపు కండలేరు జలాశయం, ఇది 68 టీఎంసీల కెపాసిటీ, దానిలో దాదాపు 60 టీఎంసీల వరకు కూడా నీటిని నిల్వ చేస్తున్నారు. అయితే దీనికి ఇన్ఫ్లో ఎక్కువగా ఉంటుంది, అవుట్ఫ్లో తక్కువగా ఉంటుంది. ఇన్ఫ్లో 2022 సంవత్సరంలో ఒక్కసారిగా 10 టీఎంసీల వాటరు వచ్చి పడిపోవడం జరిగింది. అలాంటి సిచ్యువేషన్స్ వస్తే మాత్రం కండలేరు డ్యామ్ ఇప్పుడు మీ దగ్గర తుఫానుకు సంబంధించిన వాతావరణం ఏమన్నా కనబడుతుందా? గాలులు వస్తూ ఉండడం కానీ, చలి పెరగడం కానీ, లేకపోతే వర్షం తీవ్రత కానీ, ఇవి అంటే తుఫాను రాబోతుంది అనడానికి సంకేతం ఏమైనా కనబడుతుందా? నెల్లూరు, అలాగే మీకు అటు ఆ తీరం, ఇటు గుంటూరు నుంచి మీ దాకా ఉన్న, బాపట్ల నుంచి మీ వరకు ఉన్న తీర ప్రాంతంలో సముద్రంలో అలల ఉధృతి అయితే బాగా పెరిగింది. అలలు ఎక్కువగా ఎగిసిపడుతూ ఉన్నాయి. ప్రధానంగా సముద్రం కూడా ముందుకు రావడం జరిగింది. ఇది గాలులు కూడా కొంత ఒక 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ ఉన్నాయి. చుట్టుపక్కల మత్స్యకార గ్రామాలస్తులందరూ కూడా అలర్ట్ చేశారు. వాళ్ళందరూ కూడా ఆ బోట్లన్నీ కూడా దూరంగా తీసుకొని రావడం జరిగింది. ఎక్కడా కూడా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా ఉండేందుకు ఇప్పటికే ప్రభుత్వం యువరాజ్ అనే ఒక ఐఏఎస్ ప్రత్యేక అధికారిని నియమించారు. అలాగే కలెక్టర్ హిమాంశు శుక్లా, వీళ్ళతో పాటు ఎస్పీ అజితా వేజెంట్ల, వీళ్ళంతా ఎప్పటికప్పుడు అధికారులు అప్రమత్తం చేశారు. ప్రతి గ్రామంలో కూడా విఆర్ఓలు, విఆర్ఏలు వీళ్ళందరూ కూడా గ్రామాల్లో ఉండాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళంతా కూడా గ్రామాలకు చేరుకున్నారు. మరోవైపు పోలీస్ సిబ్బందిని కూడా చేర్పిస్తున్నారు. ఎక్కడైతే వాగులు కొన్ని పొంగాయి, రహదారులన్నీ మూసుకుపోయాయి, అక్కడ కూడా పటిష్టమైనటువంటి ఎవరు ఆ వాగులు దాటకుండా చర్యలు తీసుకున్నారు.